ఏలూరు మెడికల్ కాలేజీ హాస్టల్లో ఎలుకలు కలకలం రేపాయి. హాస్టల్లో రాత్రిపూట నిద్రపోతున్న విద్యార్థులను ఎలుకలు కరుస్తున్నాయి. ఎలుకల దాడిలో 6 విద్యార్థులు గాయపడినట్లుగా తెలుస్తోంది. ఎలుకలు కరిచిన వారికి ఈఆర్వీ ఇంజెక్షన్ వేశారు వైద్యులు. గతంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఎలుకల ఇబ్బందిని వైద్యాధికారులు గుర్తించారు. హాని కలిగించే కీటకాలను నివారణ చేయడానికి కాంట్రాక్టర్కు ప్రతి నెల 4.68 లక్షలు ప్రభుత్వం వెచ్చిస్తోంది. విద్యార్థుల ఫిర్యాదుతో ప్రిన్సిపల్ సావిత్రి హాస్టల్ను పరిశీలించారు. ప్రిన్సిపల్ ఆదేశంతో హాస్టల్ సిబ్బంది ఎలుకలు ఎక్కువగా తిరిగే చోట ర్యాట్ మ్యాట్లు పెట్టారు. మెడికల్ కాలేజీలో విద్యార్థినుల ఎలుకల దాడిపై స్పందించారు మంత్రి సత్యకుమార్. కాంట్రాక్టర్కు నోటీసులు జారీ చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలిచ్చారు. ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. హాస్టల్ వార్డెన్కు మెమో ఇవ్వాలని ప్రిన్సిపాల్కు మంత్రి సూచించారు. మెడికల్ కాలేజ్ హాస్టల్లో ఎలుకలు తిరుగుతున్న మాట వాస్తవమేనన్నారు విద్యార్థులు. ప్రస్తుతానికి హాస్టల్ గదుల్లో ర్యాట్ మ్యాట్లు ఏర్పాటు చేశారన్నారు. విద్యార్థినులకు ఆరోగ్యం బాగానే ఉందని, పెద్ద గాయాలేం కాలేదన్నారు మెడికల్ మొదటి సంవత్సరం విద్యార్థులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. ఏలూరు ప్రభుత్వ కాలేజీ మెడికల్ కాలేజీ హాస్టల్లో విద్యార్థులు ఎలకలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. మనతో మాట్లాడిన మెడికో ఉన్నారు. అమ్మ, ఏంటి ఎలకలు ఎంతమందిని కరిచినాయి? ఒక 6 మెంబర్స్ వరకు ఉంటారు అంతే. అంటే కరవడం అంటే అవే మరీ బ్లడ్ వచ్చేదాకా ఏం కరవలేదు, జస్ట్ గీకినే అవి. తర్వాత మ్యామ్కి చెప్తే ర్యాట్ ట్రాప్స్ అవన్నీ అరేంజ్ చేయించారు. దానివల్ల తర్వాత ఏమంత ఇష్యూ కాలేదు. ఆల్రెడీ ర్యాట్ ట్రాప్స్ పెట్టించారు. ఇంకా బోన్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ మెజర్స్ అన్నీ ఇమ్మీడియట్గా తీసుకున్నారు. ఎవరిని కలిసింది? నిన్నేనా? ఎవరిని? నిన్న ఏమైంది అసలు? ఎన్ని ఎలకలు తిరుగుతున్నా మామూలుగా మీరు? అంటే రాత్రిపూట ఇంకా అంతా మొత్తం రూమ్ అంతా తిరిగేస్తుంటాయా? అలా కాదండి, అదే ఏదో బై మిస్టేక్స్ వచ్చినాయి కానీ ఎప్పుడు అలా కనపడలేదు మాకైతే. హాస్టల్ ఎప్పుడు ర్యాట్స్ లేవు. అది ఎలా వచ్చిందేమో తెలియదు కానీ బై మిస్టేక్ మేబీ ఏమైనా విండో ఓపెన్ చేసి ఉంచడం వల్ల వచ్చినాయి. మోస్ట్లీ రోజు వార్డెన్ మ్యామ్ అన్ని విండోస్ క్లోజ్ చేసేస్తారు. అంటే మెస్ డోర్స్ ఉంటాయి కదా దోమల కోసం, వాటి కోసం అవి ఎప్పుడు క్లోజ్ చేసి ఉంచుతారు. బట్ అది అన్ఎక్స్పెక్టెడ్, అది ఎలా వచ్చిందో తెలియదు ఎవరికి. కరిచిన వాళ్ళు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు మీ ఫ్రెండ్స్? ఇంజెక్షన్ చేయించుకున్నారు. ఇంజెక్షన్ చేయించారా? ఏర్వేనా? వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు వచ్చారా? ఎవరికైతే కరిచారో అలా ఏం లేదు, ఎవరు రాలేదు. మరీ అంత సీరియస్ అవ్వలేదని రాలేదు. మరి ఏంటి, ఏమన్నా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా ఎలకలు అట్లా ఏమన్నా? ఏం లేదు, అది బై మిస్టేక్. అది ఒక్కటి ఎలా వచ్చిందో తెలియదు. బట్ దానికోసం కూడా ఇమీడియట్గా మెజర్స్ అన్ని తీసుకున్నారు. మరి హాస్టల్లో భయపడుతున్నారా? మరి ఎలకలు ఉన్నాయి రాత్రిపూట నిద్ర అట్లా భయం వేస్తుందా మీకు ఎలకలు వస్తాయని? మాకు మొన్నే తెలిసింది. మెజర్స్ అన్ని పెట్టారు కదా ట్రాప్కి, ఇప్పుడు భయం. ఏమా అంటే ప్యాడ్స్, బోన్, ఎలుకలు వస్తే ఒకవేళ బోన్లు అవన్నీ మెజర్స్ తీసుకున్నారండి. అన్నీ బాగా చూసుకున్నారు. సో భయం ఏం లేదు. అయితే మనం చూస్తున్నాం. అయితే ఎలకలు 6 విద్యార్థులను కరిసినాయి అని చెప్తున్నారు. అవి కొంత పెద్దగా గాయపరచలేదు కానీ ఎలకలతో కొంత భయపడే పరిస్థితి వచ్చినా వెంటనే ఆసుపత్రికి సంబంధించి ప్రిన్సిపల్ సావిత్రి ప్రికాషన్ చర్యలు తీసుకున్నారు. ర్యాట్ మ్యాట్లు మొత్తం అంతా కూడా పెట్టడం జరిగింది. ర్యాట్ బోన్స్ కూడా పెట్టారు. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, కానీ మరలా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా విద్యార్థులను కోరుకున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.